చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు వచ్చిన తమను తిరిగి మెట్రోలోనే పంపించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునరిగి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా ఎల్బీ నగర్ ఏసీపీ జానకి రెడ్డి తమపై దురుసుగా ప్రవర్తించారని, అందుకు ఏసీపీపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా దీక్ష చేస్తున్న మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేస్తుందని మహిళలు మీడియా సమక్షంలో ప్రశ్నించారు. ఆయన ఏ తప్పు చేయకుండా ఆయన జైల్లో పెట్టారు. ఈ రోజు ఆయనకి సపోర్ట్ గా ఎంతమంది వస్తే వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లోనే ఎందుకు ఇట్లా అవుతుంది? తెలుగు రాష్ట్రాల్లో, మా రాష్ట్రాల్లో మేము మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? ఏ దేశం అంతటా జరుగుతుంది, ప్రపంచం అంతటా జరుగుతుంది. వాళ్ళందరికీ లేని ప్రాబ్లం కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మాత్రమే ఎందుకు వస్తుంది? ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. బేసిక్ ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఆంధ్రానో తెలంగాణనో రాలేదండి. కేవలం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా మేము మియాపూర్ నుంచి ఇక్కడికి వస్తే జానకి రెడ్డి అనేటువంటి పోలీస్ అఫీషియల్ ఒక పోలీస్ అఫీషియల్ వేలు చూపించుకుంటా, నువ్వెవత్తివే ఒక ఆడదాన్ని పట్టుకొని ఎవడిచ్చిండు అధికారం? ఆంధ్రాదాన్ని ఆంధ్రాలో చేసుకోవట, తెలంగాణలో వాడి గురించి ఏంది అంట. చంద్రబాబు నాయుడు గారిని వాడు అంటాడు, నువ్వెవత్తివే అంటాడా? ఒక్క నిమిషం. I will take legal recourse against that Janaki Reddy. We will not leave him. వదలను. ఎవడన్నా కానీ ఆ జానకి రెడ్డిని చెప్తున్నా, నువ్వెవత్తివే అని నన్ను అన్నాడు కదా, వద్దా, నేను ఎవత్తినో కూడా చూపిస్తా. ఏ అన్న, నువ్వు రిపోర్టర్ అన్న, మళ్ళీ ఎందుకు అడ్డం వస్తున్నావు? మిగతా రిపోర్టర్లకు వద్దా? వద్దా